అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. జిఎంఆర్ టాక్ షోకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు సైబర్ నేరాలని సైబర్ వారియర్గా ఎంతోమందికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే వాటిపై పోరాడుతూ సైబర్ నేరాలపై అందరికీ సమాచారం అందిస్తున్న మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా అనిపిస్తున్నాయి సార్ ప్రస్తుతం ఎక్కడ పట్టినా ఒకటే మాట, సైబర్ నేరాలు? మీరు ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు, కాకపోతే ప్రజలు కొంచెం లేట్గా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం అర్థం కాలేదు. ఇది జస్ట్ బిగినింగే. ముందు ముందు ఇంకా పెద్ద సినిమా ఉంటుంది. ఇప్పుడు ఉండేది ట్రైలరే. సో ఇప్పుడు ఏదో 4 బెట్టింగ్ వాళ్ళ మీద కేసు పెట్టాలకు ఇదేదో అంతమవుతుందని కాదన్నట్టు. అసలు ఆ యాప్స్ ఎవరు చేస్తున్నారు అవన్నీ పక్కన పెడితే రకరకాల సైబర్ క్రైమ్స్ మీద ఓవరాల్ అవగాహన వస్తేనే తప్ప దీన్ని మనం అరకట్టలేము. అంటే ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టడం వల్లనే దానివల్లనే బాగా పబ్లిసిటీకి వెళ్ళింది అని అంటున్నారు సార్. ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా చేస్తాడు. వాడు గడ్డి తినమంటే మనం తింటావా? కాదు కదా. వాడు స్వలాభం కోసం దేనైనా ప్రమోట్ చేస్తాడు. మనకు తెలియాలి అది ఎంతవరకు మనకు రిలవెంట్ ఆర్ నాట్ అనేది. అంటే గడ్డి తినకుండా ఉండడం కోసం మనం తెలుసుకోవాలి అంతే. వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక 100 ఫ్లోర్ బిల్డింగ్ నుంచి దుంకమంటే దుంకుతావా? ఇన్ఫ్లుయెన్సర్ ఏదో పోయి లారీని ఢీకొట్టమంటే ఢీకొడతావా? కాదు కదా. అదే ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు అడిగితే ఇస్తావా? ఇవ్వవు కదా. మరి డబ్బులు వస్తాయంటే వెళ్తాం. అదే ఇన్ఫ్లుయెన్సర్ కిడ్నీ ఇవ్వంటే ఇస్తావా? సో అక్కడ అదే తెలివి ఇక్కడ కూడా వాడు చెప్పినది ఏం చెప్పినాడు, అది ఎంతవరకు రిలవెంట్ మనకు లైఫ్. ఆ ఇంగిత జ్ఞానం మనకు విద్యా వ్యవస్థలో పిల్లల తల్లిదండ్రులకు చెప్పగలిగితే 90% సక్సెస్ అవుతాం. అంటే బాగా ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడ్డారని ఒక నానుడు వినిపిస్తోంది. యాక్చువల్గా ఎక్కడైనా అని ఈజీ మనీ ఉండదు, పోగొట్టుకోవడం ఉంటుంది. ఈజీ మనీ పోగొట్టుకోవడం ఉంటుంది, వచ్చేది పోగొట్టుకోవడం ఉంటుంది. ఈజీగా పోగొట్టుకోవడం ఉంటుంది కానీ వచ్చేది ఉండదు. అట్లా ఈజీ మనీ ఉండేటట్టుకంటే ఇంకా అందరూ అంబానీలు ఆదానీలు అవుతారు. సో ఎప్పటికీ ఏది కష్టపడింది ఓ ప్రోడక్ట్ డెలివరీ అన్ని చేయాలి, ఓ సర్వీస్ డెలివరీ అన్ని చేయాలి. అప్పుడే ఆ డెలివరీ రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డెలివరీ వరకు మీ భాగం ఏంది ఉందనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఈజీ మనీ అయితే ఏముండదు అంట. 100% ఈజీ మనీ ఏదైనా ఉంటే ఇంకా పోగొట్టుకోవడమే. సార్ అయితే ఇప్పుడు సజ్జనార్ గారు చాలా మంది మీద కేసులు పెట్టారు. దాని వెనుక ప్రభుత్వం అండ ఉంది, అండతోనే జరుగుతుంది అంతా అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? యాక్చువల్గా విషయం ఏంటంటే సజ్జనార్ సార్ ఏం పెట్టలేదు కేసు. ఆయన యాక్చువల్గా ఆయన ఎక్స్లో అదే ట్విట్టర్లో పోస్ట్ చేసినాడు. ఎందుకంటే ఒక పౌరునిగా. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన కొంతమంది ఆంధ్రప్రదేశ్ డీజీపీలు కానీ, తెలంగాణ డీజీపీలు కానీ, లేకపోతే కొంతమంది ఎస్పీలు కానీ, విశాఖపట్నం కమిషనర్ కానీ ట్యాగ్ చేసినారు. అప్పుడు సారు రిలివెంట్ పెట్టినాడనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు పెట్టినారు. సార్ ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్లా జరుగుతుంది, ఒక పౌరునిగా సారు చెప్పినాడు అన్నట్టు. అంటే పౌరునిగా సార్ ఇన్ఫార్మ్ చేసినాడు. సజ్జనార్ గారు ఫస్ట్ నుండి కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో సొసైటీ అంతా ఒక సైడ్ చూస్తే ఆయన కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటాడు. అలాంటి ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉండి ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ సైబర్ నేరాల మీద మాట్లాడడం ఖచ్చితంగా ప్రభుత్వం చేయలేని పనులు ఈయనతో చేపిస్తుందని అనిపిస్తుంది సార్. అట్లేం లేదులే కానీ ఇండివిజువల్స్ ఉంటారు. ఆయన అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రకంగా అంటే మళ్ళీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదు కదా. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ సైబర్ నేరాల మీద అవగాహన ఎందుకు కల్పిస్తున్నాను? ఇట్ ఈస్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. మనకు దాని చూడి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి అన్నట్టు. డ్యూటీలో భాగంగా మన సమాజంలో ఏదైనా జరుగుతుంటే మనం దాన్ని అరికట్టడానికి ఏదన్నా మన వంతు కృషి ఏం చేయాలనేది ఒక సాధారణ పౌరునికే నాలాంటి వానికే ఉన్నప్పుడు సార్ లాంటి వాళ్ళకు ఉండడం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంటే మీరు చెప్పినట్టు ఫండమెంటల్ రైట్స్ అంటే అప్పుడప్పుడు రైట్ చేస్తూ ఉంటారు. ఇంటికాడ నీళ్ళు రాకపోతే, ఇంటికాడ చెత్తోడు సరిగా రాకపోతే మాకు ఒక చట్టం ఉంది కానీ ఫండమెంటల్ డ్యూటీస్ పాటిస్తాను అనేది. అవును, ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరు పెద్దగా పాటించారు అన్నట్టు. ఫండమెంటల్ డ్యూటీస్ పాటిస్తే అసలు సమాజంలో ఇంత రచ్చరంబోలు ఉండదు. సార్ అసలు మీరు ఫస్ట్ నుండి చెప్తా ఉన్నారు సార్, సైబర్ నేరాలని మీరు ఎవ్వరు చెప్పని ఎప్పుడు కూడా ముందే మీరు దాన్ని గ్రహించి చెప్పారు సార్. ఎప్పుడైనా మీ వల్ల ఎవరన్నా ఒక 1% అయినా చేంజ్ అయ్యారనిపిస్తుంది సార్? చాలా మంది చేంజ్ అయినారు, చాలా మంది చేంజ్ అవుతున్నారు. అంటే మనం నంబర్ చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తాను. బిఫోర్ దట్ వన్ మన ప్రేక్షకులకు నేను ఎవరో కూడా తెలియాలి కదా కొద్దిగా. సో నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాల నుండి ఈ సైబర్ నేరాల ఉంది వివిధ రకాల వర్గాల వారికి, ఆ స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు, ఈవెన్ తెలంగాణ పోలీసుల వాళ్ళకు, ఐఐటీలో, డిఆర్డిఎల్, హెట్రో డ్రగ్స్, బిహెచ్ఎల్, వాట్ నాట్ మెనీ ప్లేసెస్లో నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్స్కి ఎంతోమందికి నేను సెషన్స్ ఇస్తున్నాను. సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ చేసేటప్పుడు
అవసరమైన చోట కొన్ని చోట్ల నా నెంబర్ డ్రాప్ చేయడం జరిగింది. సో ఈ రోజు పొద్దున కూడా ఇద్దరు ఫోన్లు చేసినారు. ఒక ఆమె సామర్లకోటలో ఏదో ఆదిత్య యూనివర్సిటీ ఉందంట, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి అడిగాడంట ఆమెను ఏమని, అమ్మ లోన్ యాప్లో లోనుకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అన్నాడంట. ఒకటి. రెండోది క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నాడంట. ఆమె నా సెషన్ అటెండ్ అయింది కాబట్టి వెంటనే నాకు ఫోన్ చేసి ఇట్లా అంటానంటే, డేంజర్ అమ్మ, లోన్ యాప్లో లోన్ తీసుకోకూడదు, మరి ఎందుకు తీసుకుంటారో అని తెలియదు, మీరు డబ్బులు అయితే ఇస్తుంటారు కదా, సో ఒకసారి ఆలోచించండి, ఆ అబ్బాయి పర్పస్ ఏందో చెప్పినాను. అట్లనే న్యూడికాలం ఎంతోమంది ట్రాప్ అయిన వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళను కొన్ని అంటే అట్లీస్ట్ 20 నుంచి 30 మందిని కాపాడింటారు. కరెక్ట్ తెలియదు మనకి, మనం ఏం రికార్డ్ ఏం మెయింటైన్ చేయం కదా. సో ఇంకా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ, మన దగ్గర ఒక ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్, ఇండియన్ సైబర్ వారియర్స్ అని. చాలామంది ఆ ఛానల్ను ఇండియన్ సైబర్ వారియర్స్ అని వాట్సాప్ ఛానల్లో కొడితే ఫాలో అయితే రెగ్యులర్గా మనం సైబర్ నేరాల గురించి దాంట్లో పోస్టులు పెడుతుంటాం మన దృష్టికి వచ్చినవి. సో అట్లా చాలామంది వాటిని షేర్ చేయడము, అగైన్ ఎప్పటికప్పుడు దాంట్లో చూసి జాగ్రత్తగా ఉండడం, ఇట్లాంటివన్నీ తెలుస్తుంది. ఇప్పుడు నంబర్ మనం చెప్పడం కష్టం, ఎందుకంటే ఇన్విజిబుల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లుంటుందంటే, రేడియో ఎంతమంది వింటున్నారంటే బ్రాడ్కాస్ట్ స్టేషన్కి ఎట్లా తెలుస్తుంది, ఎవడైతే ఆన్ చేసుకుంటే వాడు తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఇప్పుడు వ్యూ అయితే చెప్పగలుగుతాం కానీ, ఇప్పుడు యూట్యూబ్లో అయితే ఈ వ్యూస్ ఇంతమంది చూసినారని చెప్పగలుగుతాం కానీ, దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో తెలంగాణ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినాను సెషన్, అది రికార్డ్ అయి ఉంది అన్నట్టు. ఎస్టీవీ పాతదైతే ఎస్టీవీ, ఇప్పుడైతే గ్రాస్ రూట్స్ అనుకో, బ్యాక్ టు రూట్స్. సో అది కొన్ని వందల స్కూల్స్లో ప్లే చేస్తున్నారంట. అంటే ప్లే చేసినప్పుడు ఒకటే వ్యూ, కాకపోతే 100 మంది చూస్తుంటారు. వ్యూ ఒకటే కనపడుతుంది. సో అట్లా మనం కరెక్ట్ చెప్పలేము అన్నట్టు. సో చాలా చోట్ల వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చూస్తున్నారంట. మనకు తెలియదు, అన్లెస్ వాళ్ళు చెప్తేనే కానీ తెలియదు అన్నట్టు. మనకు చెప్తారని ఎక్కడ ఏం గ్యారంటీ లేదు కదా. సో సైబర్ నేరాల మీద ఎంతమందికి వీలైతే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవగాహన కల్పించడమే ఏకైక మార్గం. లేకపోతే ఒకసారి నష్టం జరిగినాక వాటిని రెక్టిఫై చేయడం చాలా కష్టం. సార్ ఇప్పుడు చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు కదా సార్. అంటే ఓటీపీ స్కామ్ అని ఒకటి వస్తుంది, డెలివరీ విషయంలో వచ్చి ఓటీపీలు చెప్పి పోగొట్టు. అసలు ఓటీపీ వల్లనే ఇది జరగడానికి కారణం ఏంటి సార్? ఇక్కడ మీరు ఇది పర్టికులర్ స్కామ్ అనేది అది ఎండ్ టు ఎండ్ చూస్తేనే తెలుస్తుంది. ఓటీపీ అనేది లాస్ట్ బ్రేకింగ్ పాయింట్ అన్నట్టు. అంతకుముందు నీది ఏదో క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో మీ అకౌంటో వన్ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే వాడు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడో ఫైనల్గా ఓటీపీ వస్తుంది అన్నట్టు. సో ఎవరు ఎందుకు అంటే ఆరంభం కాదు, అంతం, అది లాస్ట్ అన్నట్టు స్టేజ్. సో అప్పటికే నీ అకౌంట్స్ అవన్నీ కాంప్రమైజ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. సో బేసికల్గా ఏం చేయాలంటే, ఏదైనా అని లాస్ట్ మినిట్లో ఒకవేళ అది బై ఎనీ ఛాన్స్ ఓటీపీ వచ్చినా అని వాళ్ళకు తెలియచ్చు, ఎట్లా మీ ఫోన్ హ్యాక్ అయింటే. సో మనం జాగ్రత్త లేకుంటే ఏ పాయింట్లో అయినా కానీ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు ఏ రకాలలో ఉంటాయి సార్? సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయి. రేపొద్దున ఏదొస్తుందో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ నేను సైబర్ నేరాల మీద మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉండే నేరాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఉండే నేరాలు ఇప్పుడు లేవు. అండ్ ఇప్పుడు ఉండే నేరాలు కూడా గత అంటే వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఉంటాయని లేదు. బట్ నేరం అయితే ఉంటుంది. 100% పెరుగుతుంది. ఇప్పుడు జస్ట్ బిగినింగ్లో ఉన్నాం. ఒక సినిమాలో కానీ రెగ్యులర్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ అంటాడు అన్నట్టు. అది పర్టికులర్ పాయింట్ ఏంటంటే, నేరం రూపు మారుతుంది కానీ అంతం కాదంటాడు అన్నట్టు. అంతే అంటారు. అప్పుడు కత్తి తీసుకొని కొడుతున్నారు, ఇప్పుడు పిస్టల్తో కొడుతున్నారు అన్నట్టు. లేకపోతే ఇప్పుడు ఎకనామిక్గా వచ్చి ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తున్నారు అన్నట్టు డైరెక్ట్గా. సో ఇది ఒక రూపం, ఇది శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుకున్నట్లు ట్రాన్స్ఫార్మ్ అయినట్లు ఇది మారుతుంది. సో సేమ్ అదే రామ్ గోపాల్ వర్మ ఏదో సినిమాలో ఉంటాడు, ఒక విలన్ చేతనో ఎవరితోనో చెప్పిస్తాడు, ఆద్మీకు మత్ మారో సోచుకో మారో అని. మనిషిని చంపొద్దు, మనిషి ఆలోచన చంపని. సో ఇప్పుడు సైబర్ నేరాల మీద ఇలా జరుగుతున్నాయి, ఇలా మోసపోతున్నారని క్లియర్గా తెలిసినప్పుడు ఎవరు మోసపోరు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననో ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు సోషల్ మీడియాలో, నాది కదిరి, మీది ఎక్కడ, అనంతపురం, ఓకే, మీ ప్రొఫైల్ ఫోటో మీద అంటే అవును, ఓకే, మళ్ళీ మీరు తిన్నారా, బ్రేక్ఫాస్ట్ తిన్నారా, టిఫిన్ తిన్నారా అంటే ఇవన్నీ అవసరమా నీకన్నా అంటే మీరంటే ఇష్టమన్నా, వద్దులేని బ్లాక్ చేస్తే అన్నట్టు. సో మనం అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది చెప్పు, ముక్కు మోంది లేను. సో మనం అది సింపుల్
పాయింట్ గ్రహించాలి. సోషల్ మీడియాలో ఉండేదంతా నిజం కాదు, అట్లా అని చెప్పి అబద్ధం కాదు. మన క్లారిటీ ఉండాలి, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం. సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్, సోషల్ మీడియా పెళ్లిళ్ళు ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియాతో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియా అదే చెప్పేది. జీవనం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అనేది ఒక బస్ స్టాండ్ అనుకో, ఈ ప్రొఫైల్స్ అన్ని బస్సులు అనుకో. ఓకే. సో నీవు బస్ స్టాండ్కి పోయి ఏ బస్ ఎక్కాలని తెలియనప్పుడు ఏ బస్ అయినా ఒకటే, ఏదో ఒక బస్సు ఎక్కుతామంటారు. ఏ బస్ ఎక్కుతావు. అసలు నువ్వు బస్ స్టాండ్కి పోవాలని లేదా ఎక్కడ పోవాలని తెలిసినప్పుడు బస్ స్టాండ్కి పోవాలన్నా లేకపోతే ఇంకో వెహికల్ ఇంకో రూట్లో పోవాలని తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మోసపోయినాక నన్ను వాడు మోసం చేసినాడంటే నీ సహకారం లేని సైబర్ నేరం జరగదు. సో 100 రకాల సైబర్ నేరాలు ఉన్నాయి, అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. 10 రకాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యమైన ఏ విధంగా జరుగుతున్నాయి సార్? ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ ఫ్రాడ్స్. ఓకే. ఏ ఉద్యోగం కూడా డబ్బులు అడగదు. ఎవడైనా డబ్బులు అడుగుతున్నాడంటే జాబ్ ఇవ్వడానికి అది 100% మోసమే. అన్లెస్ దెర్ ఈజ్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిపాజిట్, ఏదో ఒక మెథడ్ ఉంది అనుకో, ఒక ఫ్రాంచైజీ మోడల్ ఇట్లా ఉందనుకో, అది వేరే. అంతేగాని జాబ్కు డబ్బులు అడుగుతున్నా అంటే అది మోసమే. అట్లనే లోన్ యాప్స్. మీకు ఏదైనా లోన్ కావాల్సింటే దయచేసి బ్యాంకుల్లో తీసుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతేగాని లోన్ తీసుకోవాల్సిన పని లేదు, ఇన్స్టాల్ చేసే చాలు. ఎందుకంటే ఇన్స్టలేషన్లో వాడు పర్మిషన్స్ అడుగుతాడు, కాంటాక్ట్స్ అండ్ ఫొటోస్, అవి రెండు వానికి యాక్సెస్ పోయినాయి అనుకో, రేపు నిన్ను బదనాం చేయాలంటే దేశం అంతా చేయాల్సిన పని లేదు, ఆ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళని చేస్తే చాలు. సో అట్లనే న్యూడ్ కాల్ ట్రాప్స్, ముఖ్యంగా అబ్బాయిలు, యంగ్స్టర్స్ ఆర్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఎవరో ఆన్లైన్లో వీడియో కాల్ చేస్తారు. కాల్ చేసినట్లు వాళ్ళు ఏదన్నా వాళ్ళు అవుతున్నట్లు మన వీడియో కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలామందికి తెలియదు, అది రికార్డెడ్ వీడియో అనేది కూడా తెలియదు. ఇళ్ళని బట్టలు ఇప్పమంటారు, ఇల్లు బట్టలు ఇప్పినారంటే బట్టలు ఇప్పకుండా ఒక 2-3 సెకండ్లు చూసినా చాలు ఇంకో వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారు. మనం అపెండ్ చేస్తుంటారు కదా మేమ్స్లో అపెండ్ చేసినట్లు. ఇక్కడ లేదు, బట్టలు ఇప్పినారనుకో వాళ్ళు చెప్పినట్లు, దే ఆర్ గాన్. సో వీళ్ళ దగ్గరికి వచ్చే ముందే వాళ్ళ ప్రొఫైల్లో ఎవరెవరు, ఫేస్బుక్లో ఎవరెవరు వాళ్ళతో రెగ్యులర్గా చాట్ చేస్తున్నారు కనుక్కుంటారు. ఒకరిద్దరికి డబ్బులు పంపిస్తారు, అదే వీడియో పంపిస్తారు. ఆ వీడియో పంపిస్తే ఆ వీడియో వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఇతనికి పంపిస్తారు. ఇంకా షాకు, అడిగినంత డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకోకుంటే ఇట్లా రకరకాలుగా సతాయిస్తారు అన్నట్టు. సో అట్లనే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎంతగా జరుగుతున్నాయంటే ముక్కు మోహన్ తెలియని వాళ్ళు వచ్చి, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ముఖ్యంగా నోన్ కంపెనీస్ పేరు మీదనే చేస్తుంటారు. బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు చేయరు, ఆ కంపెనీ పేరు చెప్పి చేస్తుంటారు, స్పూపింగ్ అన్నట్టు. సో నిన్న లేక మొన్న ఒక NIT వరంగల్ ఓల్డ్ స్టూడెంట్, ఆఫ్ కోర్స్ రిటైర్డ్ అయినాడంట, 14 లక్షలు పోగొట్టుకున్నాడు. RS రాతినో ఏదో కంపెనీ వాళ్ళు నన్ను, అంటే కంపెనీ వాళ్ళు ఎవరు చీట్ చేయరు, ఆ కంపెనీ పెట్టి నిన్ను లైన్లోకి దింపి 14 లక్షలు గుంజినారు అన్నట్టు. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్ని చెప్తున్నారు కదా సార్, ఇన్ని నేరాల మీద సెషన్లు ఇస్తున్నారు, ఎవరైనా 1% అన్న అట్లీస్ట్ 1 రూపీ అన్న రిటర్న్ వచ్చేటట్టు చేసిరా సార్? నేను చేసేకేం లేదు, నేను చేసేటట్టుకంటే నీతో ఇట్లా ఇంటర్వ్యూ చేయను, అవి రికవర్ చేసుకుంటా. సో విషయం ఏంటంటే 1930 కంప్లైంట్ చేయాలా, 1930కి ఆర్ cybercrime.gov.in కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే ఒకవేళ బ్యాంకులో డబ్బులు ఉంటే వాటిని బ్లాక్ చేయగలుగుతారు. ఓకే. ఫస్ట్ పాయింట్, వీళ్ళు మోసపోయే వాళ్ళకి 1930 ఉండదు అనేది కూడా తెలియదు. అగైన్ ఒక చైన్ స్నాచర్ అనుకో, ఒక పిక్ ప్యాకెటర్ అనుకో, చైన్ స్నాచర్ చైన్ లాగేసినాక అక్కడే ఉంటాడా, వెళ్ళిపోతాడు. పిక్ ప్యాకెటింగ్ చేసినాక అక్కడే ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఇక్కడ విర్చువల్ కాబట్టి ఆ అకౌంట్ నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అమౌంట్, లేకపోతే విత్డ్రా చేస్తారు, లేకపోతే బిట్కాయిన్లే కన్వర్ట్ చేస్తారు. సో ఈయన దగ్గర డబ్బులు వాని అకౌంట్లో పడేళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ అకౌంట్లు కూడా మ్యూల్ అకౌంట్స్ అంటారు. సో అకౌంట్లు కూడా మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏం లేదు, నిరుద్యోగులకి జాబ్ అని అదేని ఇదేని వాళ్ళ అకౌంట్లు యూజ్ చేస్తారు. రేపు కేసు పడితే ఎవరి మీద పడుతుంది? ఇళ్ళ మీదనే పడుతుంది. చాలా మంది జైలు పోతున్నారు. సార్ ఈ మధ్య కాలంలో మేము ఒక కొత్త తర స్కామ్ లా చూస్తున్నాం సార్. అయితే ఫాస్ట్ ట్రాక్ ఉన్నాయి కదా సార్ కార్ల మీద, ఆ ఫాస్ట్ ట్రాక్ మీద ఏదో ఒక సార్ రియల్గా నా కారు జరిగింది. ఫాస్ట్ ట్రాక్ నేను తీసుకున్నాను సార్ కారు కొన్న రోజు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఒక టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది పని చేయలే. ఎందుకు పని చేయలేదని చూస్తే అది ఒడిస్సాలో ఒక పర్సన్ది నా ఫాస్ట్ ట్రాక్ మీద సింక్ అయింది సార్. ఎట్లా లింక్ అవుతున్నాయి సార్? కరెక్ట్ తెలియదు, వాళ్ళనే అడగాల.
నీ ఫాస్టాగ్ మీద ఒరిస్సా అతను ఎట్లా అంటే వితౌట్ ఓటీపీ జనరేట్ చేయొచ్చు సార్ అట్లా? తెలియదు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏది ఎనీథింగ్ కెన్ బి డూప్లికేటెడ్, అది సిస్టమ్ డూప్లికేట్ చేయగలిగితే. సో మళ్ళీ ఫాస్టాగ్ వాళ్ళు క్లియర్గా చెప్పాలా ఏం చేయాలా ఎట్లా చేస్తారనేది. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను, నేనేం దివ్య స్వరూపుని కాదు కదా అంతా ఊహించుకోవడానికి. సో మా ఫాస్టాగ్ వాళ్ళు క్లారిటీ ఇచ్చినప్పుడు ఆ చెప్పిన సమాధానం నాకు చెప్పు, నేను మీలాంటి వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. అంతే అంటారా? అంతేగా మనకెట్లా తెలుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో వీటికి ఒక అడ్డుకట్టు వేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? సో మంచి క్వశ్చన్ మహేందర్. దానికంటే ముందు ఇంకో క్రైమ్ జరుగుతుంది, చాలా భయంకరమైన క్రైమ్, ముఖ్యంగా మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. మీరు నిత్య పెళ్లి కూతురు నిత్య పెళ్లి కొడుకు రెగ్యులర్గా చూస్తుంటారు. అవును, ఒక్కొరు 10, 20, 30 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఫేమస్ వెబ్సైట్లు, పేర్లు చెప్పకూడదు, ఫేమస్ వెబ్సైట్లునే కారణం దానికి. ఎందుకంటే ప్రతి న్యూస్ పేపర్లో ఆ వెబ్సైట్లో పేర్లు రాస్తున్నారు, అంతా వాళ్ళు ఇస్తున్నారు కదా. మళ్ళీ దానికి సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాడ్స్ ఇస్తుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కొద్దిగా దిమాకుండి చూస్తే అలాంటివి చేయకూడదు అని అన్నట్టు. సో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేయట్లేదు, సింపుల్గా వచ్చిన డేటా వాడు గాడిద అంటే గాడిదని చూపిస్తారు, పంది అంటే పందిని చూపిస్తారు. ఆ టైప్లో డేటాను అంతా డంప్ చేస్తున్నారు. సో దీనివల్ల అవతలోడు ఏంది ఆ డేటాను బేస్ చేసుకుని అప్రోచ్ అవుతున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఫైనల్గా చీటింగ్ గురవుతున్నారు, వందలాది మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా ఇది ఏంటంటే మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. సో ఈ విషయంలో కొద్దిగా అడ్డుకట్ట వేయడానికి ఇట్లా నేను మీలాంటి ఫ్రెండ్స్తో కొంతమందితో డిస్కస్ చేస్తే, సాయి అని, జానా అని, పరమేష్ అని ఒక అద్భుతమైన ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసినారు, trustedmatrimony.in అని. పేరు కూడా ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ అని. ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ. సో దాంట్లో నేము, ఏజు, ఆదాయము, జాబు, అడ్రస్ అన్నీ చెక్ అవుతాయి అన్నట్టు. చెక్ అయితేనే లోపలికి వెళ్తాయి. వాళ్ళకు ఒక 60 ఆఫీసులు ఉన్నాయి అన్నట్టు వివిధ జిల్లాల్లో. సో ఎందుకు లోకల్ ఆఫీసులు అంటే లోకల్లో చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండి అన్నీ చేయలేరు కదా. సో అలా ఏదైనా కానీ నేను చెప్పేది ఈ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in అని కాదు, ఎక్కడైతే మీ ప్రొఫైల్ని చెక్ చేస్తారో అలాంటి ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లలో మాత్రం రిజిస్టర్ చేసుకోండి అని చెప్తాం అన్నట్టు. అది ఏ సైట్ అయినా కానీ. లేకపోతే ఏమవుతుందంటే ఓసారి మోసపోయినాక పెళ్ళిళ్ళ మోసాలు ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైనాయి. సో అట్లా నేనేం చెప్తానంటే రీజనబుల్గా ఫీజు, ప్రాపర్గా చెకింగ్ జరుగుతుంది అనుకో మంచిది అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే మోసపోయినాక ఎవరికైనా ఇబ్బంది కదా. సో ఇదే కాకుండా గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ ఉంటాయి అన్నట్టు. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే సైబర్ క్రిమినల్ది ఫస్ట్ నెంబర్ వస్తుంది, వానికి తెలుసు, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వాడిని హ్యాండిల్ చేసుకుంటాడు అన్నట్టు. అట్లనే OLXలో మీరు ఏది పెట్టినా, ఏది కొనాలనుకునే, ఏది అమ్మాలనుకునే ఎవడోడు ఉంటాడు. సో దయచేసి OLXలో మీరు కొనాలన్నా అమ్మాలనుకునే అని మీరు అతని దగ్గరికి పోవడము, అతని దగ్గరికి కూడా పోకండి, కామన్ ప్లేస్కి రప్పించండి, అయితే మీ దగ్గరికి రప్పించుకోండి, అప్పుడు చూసుకోనండి. అది కూడా మీరు డబ్బులు పే చేసేటప్పుడు ఎదురుగా ఉండే అతనికే పే చేయండి, ఇంకో నెంబర్కి చేయకండి. ఎందుకంటే అలా మోసాలు కూడా ఈ మధ్యన బాగా జరుగుతున్నాయి. వాడు 250 మందిని మోసం చేసినాడు. వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా, ఇది టిపికల్ స్టోరీ, ఎవరిదన్నా ఐఫోను ఎవడన్నా అమ్మాలని పెట్టినాడు అనుకో, వాళ్ళకి ఫోన్ చేసి నేను కొంటాను సార్ రేటుకి అంటాడు. ఆ ఫోటోలన్నీ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేస్తాడు వాడు అమ్ముతున్నట్లు. సో ఇప్పుడు ఎవడైతే అమ్మాలనుకునేవంతా టచ్లోకి వచ్చినాడు, మళ్ళీ దాన్ని చూసి ఎవడన్నా కొనేవాళ్ళు వస్తారు, అంతా టచ్లోకి వస్తారు. ఈడేం చేస్తారంటే వాళ్ళిద్దరినీ ఓ చోట కలుపుతాడు. ఈ అమ్మని అనుకునేవానికి ఏం చెప్తాడంటే మా బ్రదర్ వచ్చి కొంటాడని చెప్తాడు, కొనాలను అనుకుని మా బ్రదర్ వచ్చి అమ్ముతాడని చెప్తాడు. ఇద్దరు కలుసుకుంటారు. ఆ అమ్మలు అనుకునేవానికి ఏం చెప్తాడంటే మా బ్రదర్కు గిఫ్ట్ నీకు ఇస్తున్నాను, మీరేమి ఎక్కువ ఏం మాట్లాడకండి, మీరు చూడండి, అదే మీరు అతనికి ఇవ్వండి, అవన్నీ చూసిన తర్వాత తీసుకుంటాం అంటారు. ఒకసారి చేతిలో పడింది, అంతా చూసినారు. అతనికి ఎవరైతే కొనున్న అతనికి ఏం చేస్తారంటే ఈ నెంబర్కి డబ్బులు పంపించండి అని చెప్తారు. అతను అంత బాగుంది కదా మొబైల్, ఆ నెంబర్కి పంపిస్తాడు. ఇప్పుడు ఆ మనీకి వచ్చిన వాడికి ఏమంటాడు, మొబైల్ అన్ని ఇవ్వాలి, డబ్బులు అన్నీ ఇవ్వాలి కదా వానికి. వాడు ఏమంటాడు, డబ్బులు ఇవ్వండి అంటాడు. వాడు కొనేవాడు ఏమంటాడు, ఆల్రెడీ మీ బ్రదర్కి పంపించిన అంటాడు. మా బ్రదర్ ఇద్దరు. సో ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్ పోతారు, నష్టం ఇద్దరు అర్థం భరిస్తారు. అప్పుడు ఇది ఇట్లా 250 మందిని మోసం చేసినాడు వాడు ఈ మధ్యన హైదరాబాద్లో. దొరికినాడు, ఏదో ప్లేస్లో దొరుకుతారు ఇంకా ఫైనల్గా, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా, ఏదో ప్లేస్లో దొరుకుతారు అన్నట్టు. దొరికినాడు. సో ఇట్లా మనం రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి అప్డేషన్ ఉండాలి. అప్డేషన్ లేకుంటే ఏం కాదు.
మనం మోసపోయేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్డేషన్లో మనకి ఇప్పుడు వెరీ సింపుల్, ఆడ గుంత ఉంది, ఒక ప్రమాదం అనే బోర్డు ఉంది, కాపాడుతుంది. ప్రమాదం అనే బోర్డు ప్రాణం లేదు, బట్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది కూడా అంతే. మీరు అవేర్నెస్ ఉంటే సైబర్ నేరాలపై, అందుకో చెప్పినా కదా, మీరు ఇండియన్ సైబర్ వారియర్స్ అని వాట్సాప్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. అంటే వాట్సాప్లో అన్ని ఛానల్స్ లాగా ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లాగా అన్ని ఛానల్స్ లాగా ఉంటుంది. ఒక 5,000 మంది ఉంటారు సబ్స్క్రైబర్స్ దాదాపు. ఇది యాక్చువల్గా 1,00,000 మందిని చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. సో అదే కాకుండా మీరు అన్నారు కదా వీటిని ఎట్లా అరికట్టచ్చు, లేకపోతే ఇవి జస్ట్ ఏం లేదు. స్కూల్లో కాలేజీలో ఫ్రమ్ ద రూట్స్ వాళ్ళు చెప్పే A+B² లైఫ్లో ఎక్కడ పనికిరాదు, ఎక్కడైనా పనికి వస్తున్నాయి A+B². సో కనీసం దీని మీద అవగాహన కల్పిస్తే పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, సో పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు మనం కల్పించవచ్చు జూమ్ ద్వారా, లేకపోతే ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేయొచ్చు, డిపెండ్స్. అలానే సంస్థలు వాళ్ళ ఎంప్లాయీస్కి, కస్టమర్స్కి. ఓకే. సో రెగ్యులర్గా సైబర్ క్రైమ్స్ మీద అవగాహన తెప్పిస్తేనే ఇవి అంతమవుతాయి, లేకపోతే ఇంకో రూపం దాల్చుకుంటూ పోతుంటాయి. సో వెరీ సింపుల్, ఓన్లీ అవేర్నెస్ 100 సార్లు చెప్పినా అని అవేర్నెస్సే. మీరు క్రిమినల్ పట్టుకోవాలనుకో, క్రిమినల్ అదృష్టవశాత్తు ఇక్కడ హైదరాబాద్లోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే పట్టుకుంటారు, అది కూడా మీరు ఫేమస్ పర్సనాలిటీ అయితే. అదే మామూలు నార్మల్ అనుకో, ఎవరు లైట్ తీసుకుంటారు. సార్ మీరు ఫైనల్గా మీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏమో కాదు, కానీ యాక్చువల్గా ఎప్పుడన్నా ఒకవేళ మరీ ఎమర్జెన్సీ అయితే నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 9966272121. అగైన్ ఐ రిపీట్, 9966272121. దీనికి ఈవెన్ హాయ్ సూర్య సైబర్ వారియర్ అని మెసేజ్ పంపిస్తే ఒక మెసేజ్ వస్తుంది బ్యాక్ వాళ్ళకి వెంటనే. దాంట్లో కూడా ఇండియన్ సైబర్ వారియర్కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది, లింక్. సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో కాకపోతే దయచేసి ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనకు ఒక పర్సనల్ టైం ఉంటుంది, పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఏదైనా మరీ అర్జెంట్ అనుకుంటే సాయంత్రం పూట 7 to 8 ఆర్ 7 to 9 మ్యాక్సిమం మెసేజ్ చేసి కాల్ చేస్తే బెస్ట్. మెసేజ్ చేసి కాల్ చేస్తే బెటర్ అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే మన పనుల్లో మనం బిజీగా ఉన్నామనుకో, ఏదో పనుల్లో, లెటర్ సపోజ్ ఇప్పుడే ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ టైంలో కాల్ వస్తే మనం ఏం చేస్తాం? సో ఏదైనా కానీ నేను చెప్పేది, ఇది జరగకూడదంటే మీరు ఛానల్ ఫాలో అవ్వండి, దట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ అన్న. అంటే దాంట్లో నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. నాలెడ్జ్ షేర్ రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు సైబర్ నేరాలు జరిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.